కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వెల్కమ్ టు ఐడ్రీమ్. దిస్ ఇస్ పవన్. సో ప్రెసెంట్ అయితే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇప్పటి వరకు ఎంత అప్డేట్ అయింది. రెన్యువల్ చేస్తున్నారని మీ అందరికీ తెలుసు. గత 1.5 year నుంచి ఇది రెన్యువల్ అవుతూనే ఉంది. దాదాపు 720 కోట్లు బడ్జెట్ పెట్టేసి దీనికి శాంక్షన్ చేయడం జరిగింది సెంట్రల్ నుంచి. అంటే ఇది అంత బడ్జెట్ ఎందుకు అంటే, ఒకప్పుడు ఎప్పుడో నిజామ్స్ ఉన్నప్పుడు కట్టించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది. ఇప్పుడు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని సో వెయిటింగ్ హాల్స్ పెంచుకోవాలి, ట్రైన్స్ పెరగాలి. దాదాపు పర్ డే 200 ట్రైన్స్ అయితే 180 నుంచి 200 వరకు ఈ ట్రైన్స్ ఉండడం జరుగుతుంది. సో ఎంతో మంది పబ్లిక్ వస్తుంటారు. సో ఇది మొత్తం దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ 2060 నాటికి దాదాపు 2,70,000 మంది వస్తారు, డైలీ ఒక 30,000 మంది వస్తున్నారనే అంచనాతో దీన్ని రెన్యువల్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఎలా ఉందో చూపిస్తాను పదండి. లిటరల్లీ అందులో ఉన్న మొత్తం మాట్లాడుతున్నామో అసలు ఎంతవరకు కంప్లీట్ అయింది ఏంటి అనే విషయాలు మొత్తం వెళ్ళి చూసేద్దాం. ఎంట్రన్స్ లోనే ఇక్కడ బోర్డు ఉంది, ఒకసారి చూడవచ్చు. ఫ్రీ పికప్ అప్ అండ్ డ్రాప్ బిలో 15 minutes. 15 minutes కంటే ముందు వస్తే మీకు ఎలాంటి ఫీజు ఉండదు. మోర్ దెన్ 15 to 20 minutes ఉంటే ఇక్కడ ఛార్జెస్ ఉంటాయి 50 రూపీస్. ఇంకో 10 minutes పెరిగితే 100, ఇంకో అప్ టు 1 hour అయితే 200, మోర్ దెన్ 1 hour అయితే 500 ఇక్కడ వీటికి ఉంది పికప్ డ్రాపింగ్. అండ్ కిందకు వస్తే PCC అని ఉంది కదా, సో అది చూసుకుంటేనే బస్సెస్కి అనమాట. బస్సెస్కి, మినీ బస్సెస్కి, హెవీ వెహికల్స్కి. సో అవి ఎలా ఉంటుందంటే మోర్ దాన్ 15 up to 30 minutes ఉంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మోర్ దాన్ 30 and up to 1 hour ఉంటే 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకి ఎంట్రన్స్ లోనే ఇది క్లియర్ గా నోట్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. సో ఎంట్రన్స్ తర్వాత లోపల ఎలా ఉందో చూపిస్తాను కదా. బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి. లిటరలీ మీరు ఎయిర్పోర్ట్ లోకి ఎంట్రన్స్ అయినట్లే ఉంది. అది చూస్తే షాక్. నేను ఇంతకు ముందు అంటే మొత్తం ఇది మీరు రెగ్యులర్ గా ఈ డిజైన్ ఇదంతా ఎయిర్పోర్ట్ లోనే చూసుంటారు. ఇది మనకి పికప్ అండ్ డ్రాపింగ్ అయితే ఇది ఉంచడం జరిగింది. చూసుకోవచ్చు, మీకు చాలా లేన్స్ ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 5 6 7 లేన్స్ ఉన్నాయి. సో ఈ లేన్స్ లో పికప్ అండ్ డ్రాపింగ్ అయితే ఉంచడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్లీ మీరు ఎలా అయితే ఎయిర్పోర్ట్ లో చూసినట్టు అదే విధంగా. సో ఈ స్ట్రక్చర్ మొత్తం చూసుకుంటే నాకు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా ఎలా అడ్వాన్స్ టెక్నాలజీస్ చేస్తున్నారో, ఆ ఇంటీరియర్ కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు, ఆల్ ఓవర్ మొత్తం ఇది మొత్తం చూస్తే అలానే ఉందండి. ఎందుకంటే ఇంకా మీకు ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు, జరుగుతుంది. సో అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఆల్మోస్ట్ ఇంకో 1 year వరకు పట్టొచ్చేమో మైట్ బి. సో ఎంత బాగుందో చూడండి ఒకసారి. రూఫ్ చూడండి మీరు, లిటరలీ అమేజింగ్. ఇది చాలా బాగుంది. సో ఇదంతా మీరు నేను చెప్పినట్టు ఎయిర్పోర్ట్ లోనే చూసింటారు. ఇక్కడ 2 wheelers కి బేస్మెంట్ పార్కింగ్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా బాగుంది అసలు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మీరు అరైవల్ కి, డిపార్చర్ కి క్లియర్ గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్ గా అదే విధంగా ఉంది. సో వండర్ఫుల్ గా చేశారు. సో 720 crores బడ్జెట్ పెట్టి సెంట్రల్ ఈ విధంగా చేస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఇంకా ముందు ఎలా తీసుకెళ్ళబోతున్నారో. సో దాదాపు 2,70,000 మంది డైలీ ఈ ఒక స్టేషన్కి వస్తుంటారు కదా. సో దానికోసము దీన్ని క్లియర్ గా ఎస్టిమేట్ చేసే పెట్టుకోవడం జరిగింది. దాదాపు 30,000 మంది తిరుగుతూనే ఉంటారు. 200 ట్రైన్స్ ఇవంతా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ దీన్ని చేసుకోవడం జరిగింది. ఇంకా ఎస్కలేటర్లు 100కి పైగా 32 పైగా ఎస్కలేటర్లు ఉన్నాయి. ఇవి ఛార్జింగ్ కి, ఈవీ ఛార్జెస్ కి 100 పెట్టడం జరిగింది. సో సోలార్ రూఫ్ పెట్టడం జరిగింది. ఇదంతా అడ్వాన్స్ టెక్నాలజీ. ఫ్యూచర్ మనకి అడ్వాన్స్ టెక్నాలజీని బాగా యూజ్ చేసుకొని వండర్ఫుల్ గా చేయడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు. ఇంకా అటు చూసుకుంటే ఇవి ఒకసారి మీరు బిల్డింగ్ చూడండి. మనకి ఇక్కడ డిపార్చర్ అని క్లియర్ గా రాశారు. నిష్క్రమ వెళ్ళడానికి, అది అరైవల్ వెళ్ళేదానికి.
సో వెళ్ళేదానికి ఒకటి, డిపాచర్కి ఒకటి. ఎగ్జాక్ట్గా ఒక 4 ఎంట్రన్స్ అయితే మీకు పెట్టడం జరిగింది, 4 డోర్స్ పెట్టడం జరిగింది. సో వెళ్ళేదానికి 2 డోర్స్ పెట్టడం జరిగింది. అసలు ఆ ఇంటీరియర్ చూసుకుంటే ఒకసారి పైన రూఫ్ చూడండి ఎంత బాగా చేశారు. లిటరలీ అమేజింగ్, చాలా బాగా చేశారు. సో దానికే సపరేట్ ఉంది. సో ఇంకా అక్కడ చూసుకుంటే మనకి పార్కింగ్ కూడా ఉంది. దాదాపు 400 కార్స్ పార్క్ చేయడానికి సరిపోయే బేస్మెంట్ వీళ్ళు క్లియర్ చేయడం జరిగింది. G+ అండ్ మొత్తం ప్రాపర్ గా ఒకసారి లోన కూడా వెళ్ళి చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు చూడొచ్చు. లేన్స్ 6 లేన్స్ అన్ని క్లియర్ గా ఉంది. సో ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది, మీకు అది క్లియర్ గా చూడొచ్చు. అక్కడ పెద్దగా రాసి కూడా ఉంది చూడండి ఒకసారి, మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని ఇక్కడ క్లియర్ గా రాసి ఉంది. సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు 2 వాహనాలు 4 ఇక్కడ 2-4 వెహికల్స్ కి ఇక్కడ పికప్ అండ్ డ్రాపింగ్ ఉంది. సో ఒకసారి మీకు బేస్మెంట్ కూడా చూపిస్తాను కదండి. కదా ఇక్కడికి మనకి 2-4 వే టు 2-4 బేస్మెంట్ పార్కింగ్ అని ఉంది 2-4 వీలర్స్ కి. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. చెప్పాను కదా 2-4 కంటే కార్స్ ఆల్మోస్ట్ 400 సరిపోయే కార్స్, 400 కార్స్ సరిపోయే విధంగా వీళ్ళు దీన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. లోపల మొత్తం పార్కింగ్ కావచ్చు, వెయిటింగ్ హాల్స్ కావచ్చు, క్లాక్ రూమ్స్ ఉంటాయి. సో ఎంత ఇప్పుడు జనాభా పెరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ దానికి తగ్గట్లే అన్నీ మాడిఫై చేసుకోవాలి, రెన్యువల్ చేసుకోవాలి. సో సికింద్రాబాద్ అంటే నార్మల్ విషయం కాదు, కొన్ని వేల మంది వస్తుంటారు డైలీ, అంతా అన్ని ట్రైన్స్ అన్ని తిరుగుతుంటాయి కాబట్టి క్లియర్గా ఇక్కడికి చూశారు. ఒకసారి చూడండి లోపల ఎంత బాగా చేశారో. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ పార్కింగ్ ఇవన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకో కొన్ని వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఒకసారి చూడవచ్చు మీకు ఎలా ఉందో. వెల్కమ్ టు ఎంట్రీ లేన్ అని ఉంది. ఇక్కడ ఎన్ని లేన్స్ ఉన్నాయి, ఇంకా ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, కింద ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి క్లియర్గా ఉంటుంది. సో ఇవన్నీ కార్స్ అనమాట. కింద ఇంకా గ్రౌండ్కి వెళ్ళేటప్పటికి కింద ఉంటుంది, కింద కూడా ఉంది. సో G+ కింద ఒకటి పైన ఒకటి, మొత్తము ఈ కార్స్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్ అంత సెక్షన్ అయితే ఇది పార్కింగ్ సెక్షన్ అనమాట. సో ఎగ్జిట్ కూడా క్లియర్గా ఇచ్చారు, రావడానికి పోవడానికి ఎగ్జిట్ క్లియరెన్స్ ఉంది, ఏ ప్రాబ్లం లేదు. సో మీరు చూడొచ్చు వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా రెన్యువల్ అంటే మొన్నటి వరకు ట్రైన్స్ కూడా ఆపారు కొంతవరకు, ఈ రెన్యువల్ చేస్తున్నారు కాబట్టి కొంచెం వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి ట్రైన్స్ అయితే ఆపడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఇప్పుడు మళ్ళీ పెంచారు ట్రైన్స్, ఆ కౌంట్ అనేది పెంచడం జరిగింది. ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో పబ్లిక్ కూడా ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఇక్కడ పెంచడం జరిగింది. సో లిటరలీ మీకు చర్లపల్లిలో ఏ విధంగా అయితే చేశారో అంతకి డబుల్ ఇక్కడ చేస్తున్నారు. చాలా బాగుంది. ఒకసారి మీకు లోనకి కూడా చూపిస్తాను. లోనకి వెళ్ళి ఇది పార్కింగ్ సెక్షన్ అనమాట. సో మీకు పార్కింగ్ సెక్షన్ ఇంత పెద్దగా అంటే ఫ్యూచర్లో క్రౌడ్ని దృష్టిలో పెట్టుకుని అయితే వీళ్ళు చేయడం జరిగింది. సో ఇది చూశారు కదా పార్కింగ్ సెక్షన్. ఒకసారి మీకు లోపల కూడా ఎలా ఉందో ఒకసారి చూపించాం కదండి. ఒకసారి మీరు అద్దాలు చూడండి, అసలు మొత్తం ఎంత బాగా చేసినారో. ఇది బిల్డింగ్ మొత్తం క్లియర్గా చాలా బాగా చేసినారు. అక్కడ ఇంకో బిల్డింగ్ ఉంది, అది రెన్యువల్ జరుగుతుంది. సో అసలు ప్రాపర్గా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దీన్ని అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. సో వండర్ఫుల్ ఉంది. మీకు లోపల కూడా ఎక్స్కలేటర్లు కావచ్చు, సోలార్ది కావచ్చు, సో చాలా బాగా చేస్తున్నారు. ఇది ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందో తెలియదు కానీ 24 hours వర్క్ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ఇది సూపర్ చేసినారు. ఇది సికింద్రాబాద్ ఇంకా రైల్వే స్టేషన్ అనదు, మన సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్ అనాలి, ఎయిర్పోర్ట్ వచ్చిందేమో అన్నట్లు ఇంత బాగా చేస్తున్నారు. లిటరలీ మీరు ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి, చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి, పర్లేదు. ఆ ఇంటీరియర్ మొత్తం చూసుకోవాలి ఒకసారి. సో లోన్కి వెళ్ళి టికెట్ తీసుకుందాం. ఫస్ట్ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలి. స్టేషన్ లోపల అయితే ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు క్రౌడ్ ఎలా ఉందో. ట్రైన్స్ కొంచెం తగ్గించినా కానీ ఇంత క్రౌడ్ ఉందంటే ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ దట్టు
ఇంకోటి ఈ స్టేషన్ నుంచి స్కై వాక్ ఒకటి చేయడం జరిగింది. స్కై వాక్ ఎందుకు అంటే బయటకు వెళ్ళేదానికి మెట్రోకి కనెక్ట్ చేస్తూ ఇబ్బంది లేకుండా స్టేషన్ నుంచే డైరెక్ట్ గా వెళ్ళేటట్లయితే దీన్ని చేయడం జరుగుతుంది. సో అది కూడా కంప్లీట్ అవ్వచ్చింది. ఈ స్కై వాక్ ఇదంతా అయిపోతే లిటరలీ ఇంకా మీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఒక ప్రాపర్ రైల్వే స్టేషన్ ని ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దే పన్నాగాలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే చేయడం జరిగింది. లిటరలీ ఈజ్ అమేజింగ్ అన్నమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు జూన్ అప్డేట్, ఇది జూన్ ఈ మంత్ లో వరకు అయితే ఇప్పుడు నేను చూపించినవన్నీ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకా రెన్యువల్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇంకా ప్రాపర్ గా కంప్లీట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది మొత్తం. బట్ ఇప్పటి వరకు ఇది అన్నమాట. సో చాలా బాగుంది. ఈవీ ఛార్జింగ్ ఎస్కలేటర్ పిల్లలకి పెద్దలకి అందరికి ఉపయోగపడుతుంది. 32 ఎస్కలేటర్లు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. ఛార్జింగ్ పాయింట్, 400 కార్ పార్కింగ్ స్పేస్ సరిపోయేది, కార్ పార్కింగ్, వెహికల్స్ అంతా ప్రాపర్ గా డిజైన్ చేశారు. ఆ ఇంటీరియర్ కూడా ముందు మీరు చూడొచ్చు, మొత్తం అద్దాల మీద నిండిపోయింది. సో ఇంత బాగా చేసినారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా ఈ సికింద్రాబాద్ అంటే ఎప్పుడు నైజామ్స్ నుంచి కట్టించింది కాబట్టి కూల్పేసి రెన్యువల్ చేయడం జరుగుతుంది. సో క్రౌడ్ కూడా చాలా క్రౌడ్ కూలింగ్ అట్రాక్టివ్ ఇది రైల్వే స్టేషన్ అనమాట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి.